మధ్యప్రాచ్యంలో బాంబుల మోత మోగుతోంది. అమెరికాతో మిత్రత్వం ఇరాన్కు శత్రువులుగా మార్చింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపైకి మిసైళ్లు ప్రయోగించింది ఇరాన్. దీంతో గల్ఫ్ దేశాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. తమపై అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. అమెరికాకు సహకరిస్తున్న గల్ఫ్ దేశాలపై మిసైల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ మిసైల్ దాడిని దుబాయ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నిలువరించింది. మిసైల్ శిథిలాలు కింద పడుతున్న దృశ్యాలను కొంతమంది తమ మొబైల్ ఫోన్లతో రికార్డ్ చేశారు. మిసైల్ శిథిలాలు పడడం వల్ల కొంత ఆస్తి నష్టం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయించారు. ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ప్రకారం బుర్జ్ ఖలీఫాలకు వచ్చే విజిటర్లతో పాటు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని బయటకు పంపేశారు అధికారులు. బుర్జ్ ఖలీఫా చుట్టూ గల వీధులను మూసివేశారు. యుఏఈలోని అబుదాబితో పాటు దుబాయ్, ఖతార్లోని దోహా, సౌదీ అరేబియాలోని రియాద్లపైకి క్షిపణులను ప్రయోగించింది. అయితే ఇరాన్ మిసైళ్లను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు నిలువరించాయి. అబుదాబిలో నివాస ప్రాంతంలో మిసైల్ శిథిలాలు పడడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. ఇరాన్ పలు మిసైళ్లను తమపై ప్రయోగించినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ తెలిపింది. అందులో కొన్ని బ్యాలిస్టిక్ మిసైళ్లు కూడా ఉన్నాయని తెలిపింది. ఇరాన్ మిసైళ్లను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా నిలువరించినట్లు యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యంత ఖచ్చితత్వంతో ఇరాన్ మిసైళ్లను గగనతలంలోనే ధ్వంసం చేసినట్లు వివరించింది. ఇజ్రాయెల్, అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో మధ్యప్రాచ్యంలో ఎప్పుడేం జరగబోతోందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల నేతలతో భారత్ సంప్రదింపులు జరుపుతోంది. ఆయా దేశాల్లో భారతీయులకు భద్రత కల్పించాలని కోరుతోంది. ఖతార్ నేతలతో భారత్ సంప్రదింపులు జరిపింది. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుంది. ఖతార్లోని భారతీయులకు తగిన భద్రత కల్పించాలని కోరినట్లు విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. గల్ఫ్లోని తమ మిత్రపక్షాల నేతలతో ట్రంప్ టచ్లో ఉన్నారని వైట్ హౌస్ తెలిపింది. సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ దేశాల నాయకులతో ట్రంప్ మాట్లాడినట్లు వివరించింది. అలాగే తాజా పరిణామాలపై నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టేతో కూడా ట్రంప్ మాట్లాడినట్లు వివరించింది. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. ఈ క్రమంలో ఇటలీ రక్షణ మంత్రి తమ కుటుంబంతో సహా దుబాయ్లో చిక్కుకుపోయారు.